హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాను. ఈరోజు కారం బొరుగులు చేస్తున్నాను. మా సైడ్ అయితే మోరీలు అంటారు, మోరీ మిక్చర్ అని అంటాము. మేమైతే మోరీ మిక్చర్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని మోరీలను బాగా వేడి చేసుకోవాలి. ఇవి బాగా క్రంచీగా అయ్యేదాకా వేయించుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా చూడండి, పట్టుకుంటే పిండి అయిపోవాలి. తీసి పక్కన పెట్టుకొని కళాయి తీసుకొని పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న మూరీల్లోకి ఇవన్నీ కలపాలి. వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకొని అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలుపుకొని మీకు నచ్చిన మిక్చర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కారం బూందీ ఉంది, అదే యాడ్ చేసుకున్నాను. చూసారా స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందో. 2 టైప్స్ చెప్పాను కదా. ఇది మోరీ మిక్చర్, వైజాగ్ స్పెషల్ అండి. మోరీలు తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ అన్నిటికి పట్టేలాగా మోరీలంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మోరీలంతా పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాం అండి. దీనిలోకి మీ దగ్గర కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఉంది ప్రెసెంట్, అందుకే అదే వేసుకున్నాను. అలాగే మళ్ళీ వేయించుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్చర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం లెమను అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమను, కొత్తిమీర కూడా బాగా కలిసేలా కలుపుకుంటే వైజాగ్ స్పెషల్ మోరీ మిక్చర్ రెడీ.